హలో మామ్స్, వెల్కమ్ టు 5 minutes with mom 100 days యాక్టివిటీ సిరీస్. ఈ రోజు డే 39 లోకి అయితే వచ్చేసాము. చాలా క్విక్ గా అయిపోతాయి, సింపుల్ యాక్టివిటీస్ చేయించాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ యాక్టివిటీలో డిఫరెంట్ బాక్సెస్ ఉన్నాయి. ప్రతి బాక్స్‌లో యారోస్ ఉన్నాయి కదా! అయితే వాటి డైరెక్షన్ డిఫరెంట్‌గా ఉంది. ఒక్కొక్క బాక్స్‌లో కొన్ని పైకున్నాయి, కొన్ని కిందకి ఉన్నాయి, కొన్ని మిక్స్‌డ్‌గా ఉన్నాయి. అయితే యారోస్ ఏ డైరెక్షన్‌లో ఉన్నాయో దానికి ఒక కలర్ ఇచ్చాననమాట. ఆ బాక్స్‌కి ఏ కలర్ అయితే ఇచ్చానో అదే కలర్ కింద ఇచ్చిన బాక్సెస్‌లో ఫిల్ చేయాలనమాట. ఇక్కడ యారోస్ ఏ డైరెక్షన్‌లో ఉన్నాయో చూసుకొని ఆ డైరెక్షన్‌కి నేను ఏ కలర్ ఇచ్చానో దాన్ని పిల్లలు కలర్‌తో ఫిల్ చేయాలి. ఈ యాక్టివిటీ చేయించడం వల్ల పిల్లలకు కలర్ రికగ్నైజేషన్ వస్తుంది. విజువల్ అటెన్షన్ డెవలప్ అవుతుంది. అలాగే చాలా సింపుల్‌గా ఉంటుంది కాబట్టి త్వరగా అయితే అయిపోతుంది. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ఇద్దరితో కలిపి చేపిచ్చాను. సో, 4 కలర్స్ ఉన్నాయి కాబట్టి 2 కలర్స్ లాగా చేస్తారు అనని చెప్పి బాగా ఎంజాయ్ చేస్తున్నారసలు మా వాళ్ళు ఈరోజు. ఇలా ఇద్దరితో కలిపి చేయించడం వల్ల ఆల్రెడీ ఇదివరకు కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. సో, వెయిట్ చేయడము, వాళ్ళ టర్న్ వచ్చేంత వరకు వెయిట్ చేయడము, ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడము, ఒక అండర్‌స్టాండింగ్ అనేది వాళ్ళ మధ్య వస్తది. ఇలా డైలీ ఒక 5 మినిట్స్ చేయించడం వల్ల వాళ్ళకి టైము ఎంగేజింగ్‌గా ఉండడం మాత్రమే కాదు, మీతో ఇంకొంచెం బాండ్ ఇంకా స్ట్రాంగ్ కూడా అవుతది. సో, వాళ్ళ గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోగలుగుతారు. వాళ్ళని ఇంకా ఎలాగా ముందుకు తీసుకెళ్లాలో అనేది కూడా మీకు ఇంకా బాగా అర్థమవుతూ ఉంటది. మీరు కూర్చొని యాక్టివిటీలాగా పర్ఫెక్ట్‌గా చేయాలి అనే ట్రై చేయకండి. కొంచెం సేపు టైం కూడా స్పెండ్ చేసినట్టుగా కాసేపు సరదాగా ఆడుతూ, మాట్లాడుతూ చేయించండి. ఇంకా సెకండ్ యాక్టివిటీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇక్కడ పైన కలర్ ప్యాటర్న్ అయితే ఇచ్చాను కదా! సో, ఆరెంజ్, గ్రీన్, గ్రీన్, ఆరెంజ్ ఇలా ఇచ్చాను కదా! అయితే కింద కూడా సర్కిల్స్ ఇచ్చానన్నమాట. ఆరెంజ్ దగ్గర స్టార్ట్ చేసి మళ్ళీ తర్వాత ఏ కలర్ ఉందో అక్కడ జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకే కలర్ ఇచ్చానో అలా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు పిల్లలు ఈ ప్యాటర్న్‌ని అబ్జర్వ్ చేసి కింద ఉన్న సర్కిల్స్ అన్నిటిని సీక్వెన్స్‌లో కలర్ చేయాలి కాబట్టి వాళ్ళలో మెమోరీ పెరుగుతుంది. అలాగే ప్యాటర్న్‌ని ఫాలో అవుతూ వెళ్ళాలి కాబట్టి డైరెక్షన్ కూడా తెలుస్తుంది. వాళ్ళని గుర్తుపెట్టుకొని చేయమంటే చాలా ఈజీగా చేసేస్తారు. మీరు కొంచెం చిన్నగా అయితే స్టార్ట్ చేయండి. ఇంకా థర్డ్ యాక్టివిటీ నాకు పర్సనల్లీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. ఇక్కడ కొన్ని కలర్స్ ఇచ్చాను. అవి కలర్ సీక్వెన్స్ అన్నమాట. ఇప్పుడు కింద సర్కిల్స్ ఇచ్చాను. ఒక పాత్ కూడా ఇచ్చానన్నమాట. స్టార్టింగ్ పాయింట్ దగ్గర మొదలుపెట్టి పైన ఇచ్చిన కలర్ సీక్వెన్స్‌ని ఫాలో అవుతూ సర్కిల్ చేయాలన్నమాట. ఇక్కడ కూడా ఇద్దరు కలిసి చేశారు. ఒక్కొక్క కలర్ ఒక్కొక్కళ్ళు అలా చేశారన్నమాట. ఇలా మొత్తం పాత్ అయితే కంప్లీట్ చేయాలి. ఇందులో పిల్లలు ఒకేసారి కలర్ గుర్తుపెట్టుకోవాలి. సీక్వెన్స్ ఫాలో చేయాలి. ఎక్కడ నెక్స్ట్ వెళ్తుందో కూడా అబ్జర్వ్ చేయాలి. ఇది కేవలం కలరింగ్ యాక్టివిటీ మాత్రమే కాదు. పిల్లల్లో విజువల్ మెమోరీ, కాన్సంట్రేషన్, సీక్వెన్సింగ్ స్కిల్స్ అలాగే ప్యాటర్న్ రికగ్నిషన్ అన్నీ ఒకేసారి వర్క్ అవుతాయి. కాబట్టి మీ పిల్లలు కూడా ఇలా బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే యాక్టివిటీస్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ్.